హాయ్ అండి. ఇవాళ మినపుండలు చేద్దాం అనుకుంటున్నా. దానికి ఫస్ట్ కడాయి పెట్టేసుకొని దాంట్లో పొట్టు మినపప్పు వేసేసుకొని లైట్గా లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం వేగనివ్వాలి. అవి వేగాయి అంటే ఈజీగా అర్థమవుతుంది. ఎలా అంటే స్మెల్ బాగా వచ్చేస్తుంది, భలే ఉంటుంది స్మెల్ వచ్చేసి. అందులో 1 స్పూన్ బియ్యం వేసుకోవచ్చు. ఈ రెసిపీ అందరికీ తెలుసు, చాలా ఓల్డ్ అనుకుంటా. 2 యాలకులు కూడా వేసుకుందాం, బాగుంటుంది. నేను ఇప్పుడు స్టార్ట్ చేయడానికి ఏంటి మెయిన్ రీజన్ అంటే, నాకు ఒక ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు మా హస్బెండ్, మా పిల్లల కోసం, వాళ్ళ కోసం చిన్నగా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇవి మినపసుండుండలు అయితే మా అత్తయ్య దగ్గరే చూసి నేర్చుకున్నాను నేను. మా అత్తయ్య చాలా బాగా చేస్తారు వంటలు వచ్చేసి. మా అత్తయ్య దగ్గరే చూసి నేర్చుకున్నాను. సేమ్ అదే ప్రాసెస్లో ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను. కొంచెం తీసుకొని ట్రై చేస్తున్నాను. అంటే ఒకేసారి ఎక్కువ అంటే మనకి ఒకవేళ వేస్ట్ అయితే వేస్ట్ మొత్తం పాడైపోతుంది కదా, అందుకని కొంచెం తీసుకొని ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ పల్లీలు కూడా సేమ్ అలాగే లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వేగనిద్దాము. పల్లీలు అనేవి ఆప్షనల్ అండి, మీ ఇష్టం అది. మేము తింటాం, మాకు ఇష్టం అలాగా. మీకు ఓన్లీ మినుములు అండ్ బెల్లం ఉంటుంది కదా, ఆ ఒక్కటి కూడా చేసేసుకోవచ్చు. ఇవి స్కిప్ చేయొచ్చు పల్లీలు వచ్చేసి. వేగిన తర్వాత పక్కన పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ ఆరుతాయి. తర్వాత మిక్సీ పట్టేద్దాం. మినపప్పు, పల్లీలు, బెల్లం ఇప్పుడు 3 కలిపేసి మిక్సీ పట్టేద్దాం. ఏంటంటే మరీ మెత్తగా చేసుకుంటే తినడానికి బాగోదండి. కొంచెం మన పంటి కింద తగలాలి అవి మినపప్పు అనేవి, చాలా బాగుంటుంది టేస్ట్. ఎందుకంటే వేయించాం కదా. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి. నేను ఇప్పటి నుంచి మా పిల్లల కోసం, మా హస్బెండ్ కోసం కొత్తగా రెసిపీస్ నేర్చుకొని చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇప్పటి నుంచి ఇలాగే రోజు రెసిపీస్ పెడుతూ ఉంటాను. చూడండి, పిండి కొంచెం బరుగ్గా అనిపిస్తుంది కదా, అలాగే ఉండాలి. మనం పిండి ఎక్కువ చేసుకొని కొంచెం స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసేసి మనకు కొంచెం మనకు అవసరమైనంత వరకు తీసేసుకొని అంతవరకు ఉండలు చేసి పక్కన పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు ఉన్నట్టు అనిపించదు. ఈజీగా ఒక 1 వీక్కి, నేనైతే 1 వీక్ చేసేసుకుంటున్నాను, డైలీ 1 అలాగా. మన ఇష్టం అండి. నేను చేయగానే వీడియో పెట్టేందుకు మా పాప హస్బెండ్ తినేసారు.